అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రధానమంత్రి మోదీ రాక కోసం అమరావతి రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్గా 2015 అక్టోబర్లో మోడీ ఇదే ప్రాంతానికి వచ్చారు. ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నాను. ఇదే ప్రాంతానికి వచ్చి మోడీ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కూడా రాజధాని పనులపైన, రాజధాని నిర్మాణాలపైన అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మధ్యలో జరిగిన గవర్నమెంటే చేంజ్ అవ్వడం, అలాగే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పడం, సో ఇట్లా మొత్తం అంతా కూడా ఈ రాజధానికి సంబంధించిన అంశము మొత్తం గజిబిజి గందరగోళంగా మారడంతో ఇప్పుడు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేక ఈ రాజధానికి సంబంధించిన పనులని, అలాగే రేపు రాబోతున్న ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిపైన ఇప్పటికే పూర్తిగా సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ వచ్చాక ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన ఏం చేయబోతున్నారు దానిపైనే మొత్తం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 40,000 కోట్లకి పైగా నిర్మాణ కార్యక్రమాలంటే కూడా రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి ఏమేమి ప్రకటించబోతున్నారు, దేని శంకుస్థాపన చేయబోతున్నారు అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయబోతున్న వాటిలో ప్రధానమైనది ప్రస్తుతం వెనకాల కనబడుతుంది చూడండి, ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టుతో పాటు ఏపీ సెక్రటేరియట్, అలాగే ఏపీ అసెంబ్లీ కూడా రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఇవన్నీ కూడా టెంపరీగా నిర్మించినప్పటికీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో అమరావతిలో ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు. కేవలం ఈ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ మాత్రమే కాదు, న్యాయమూర్తుల నివాసం ఉండడానికి ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు, వాళ్ళ గృహాలను కూడా. దాంతోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించిన ఈ గృహ సముదాయ నిర్మాణాలకు కూడా ప్రధానమంత్రి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతోపాటు రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రాజెక్టులు అంటే డిఆర్డిఓ కానీ, డిపిఐఐటి కానీ, NHAI కానీ, రైల్వేకి సంబంధించినవి కానీ దాదాపుగా 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధాని మోడీ. దాంతోపాటు నాగాలాండ్లో దాదాపుగా 1,500 కోట్లతో ఏదైతే మిసైల్ టెస్ట్ రేంజ్ ఉందో దాన్ని కూడా ప్రధానమంత్రి రేపు ఆయన చేతుల మీదుగా ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో దానికి సంబంధించిన అన్ని వాటితో పాటు ఇది కూడా ఏదైతే నాగాలాండ్లో ఉందో మిసైల్ టెస్ట్ రేంజ్, ఇది చాలా కీలకమైంది. అవనగడ్డ, నాగాలాండ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసం. సో దీన్ని కూడా రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ కేవలం నిర్మాణాలను మాత్రమే కాదు, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఇక్కడ ఇప్పటికే భూసేకరణ జరిగింది కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతోపాటు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఈ 4 జాతీయ రహదారులను అనుసంధానం చేసే విధంగా అమరావతి కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను చేయబోతున్నారు. దాంతోపాటు ఏదైతే ఈ భూగర్భ కారిడార్ ఉంటుందో దాని ద్వారా మంచినీళ్లు అలాగే మురుగునీరు రెండింటిని కూడా అంటే వీటిని ఏదైతే శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుందో అటువంటి ప్లాంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు 3,300 కిలోమీటర్ల పైగా సైక్లింగ్, వాకింగ్ ట్రాకింగ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యేకంగా అంటే ఇప్పటికే పెట్టుబడులు అనేవి భారీ ఎత్తున అమరావతికి తరలి వస్తున్న నేపథ్యంలో ఆ పెట్టుబడులను ఆకర్షించే విధంగా విద్యారంగంలో ఇప్పుడు బిట్స్ అమరావతి, అలాగే XLRI విట్ కానీ, AIMM కానీ, వైద్య రంగంలో ESIతో పాటు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇప్పటికే అమరావతిలో నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చేసాయి. సో దీంతోపాటు ఆతిథ్య రంగం ఏదైతే హోటళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా హిల్టన్ కానీ, మ్యారియట్ కానీ, నోవోటెల్ కానీ, క్రోంజ్ ప్లాజాలు కానీ ఈ హోటళ్ళు కూడా ఇక్కడ నిర్మించడానికైతే ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగం చూస్తే మనకి ఇప్పటికే RBI కానీ, SBI కానీ, యూనియన్ బ్యాంకు, నాబార్డు తమ కార్యాలయాల్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి అమరావతిలో. సో రేపు ఏదైతే ప్రధానమంత్రి వచ్చి ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారో ఇక్కడ నుంచి వర్క్ అనేది చాలా వేగంగా జరగబోతోంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లు కానీ, విదేశ్ భవన్ కానీ, హడ్కో కానీ, HPCL కానీ అమరావతిలోనే ఇక్కడ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. దీంతోపాటు భారతదేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. దీంతోపాటు IBM ఒకటి, TCS ఒకటి, L&T ఒకటి, IIT ఒకటి, మద్రాస్ తమ సహాయ సహకారాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించాయి. దాంతోపాటు రతన్ టాటాకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడే ఏర్పాటు కాబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు,
ప్రైవేటు రంగ సంస్థలన్నీ కూడా భారీ ఎత్తున తరలి రాబోతున్నాయి. దాదాపుగా ఇక్కడ అంటే రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే వాటితో పోలిస్తే ఇక్కడికి ఇప్పటికే పెట్టుబడి పెట్టడానికి వస్తున్నవి కూడా దాదాపుగా ఒక 50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇప్పటికే అమరావతిలో ముందుకు వచ్చారు. కాబట్టి అరౌండ్ రేపు చూస్తే దాదాపుగా ఒక 50,000 కోట్లతో మోడీ అంటే 40,000 కోట్ల చేంజ్తో మోడీ రేపు శంకుస్థాపన చేయబోతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేయబోతున్న ఒక మరొక 50,000 అంటే 1,00,000 కోట్ల పనులని కేవలం 3 ఏళ్లలోనే ఇక్కడ పూర్తి చేయడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఇప్పటికే దానికి స్థల కేటాయింపులు కూడా జరిగిపోయి ఉన్నాయి. ఓ పక్క సీఎం చంద్రబాబు ఇల్లు కూడా ఈ అమరావతి మధ్యలోనే అంటే ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే ఈ సెక్రటేరియట్ సచివాలయం కానీ హైకోర్టు కానీ తాత్కాలికంగా వీటి మధ్యలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన ఇంటిని నిర్మించుకోబోతున్నారు. సో కాబట్టి మొత్తం మీద ఇక్కడ ప్రధానమంత్రి మోడీ రాక అంటే గతంలో లాగా వచ్చి జస్ట్ వాగ్దానాలు చేయడం కాదు, శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంస్థలకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆ పనులు కూడా కేవలం 3 నుంచి 4 ఏళ్లలో పూర్తయ్యే విధంగా కూడా ఇప్పటికే కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే అధికారులకు కానీ క్షుణ్ణంగా ఆదేశాలు జారీ చేశారు ఏపీ ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్న ఏదైతే వెనక ఆగిపోయి ఉన్న బిల్డింగ్లు ఉన్నాయో ఇలా ఆగిపోయి ఉన్న కన్స్ట్రక్షన్ కాకుండా రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా ఈ అమరావతి మన చుట్టూ చూస్తున్న ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే కనబడుతుందో పొలాలు కానీ ఇవన్నీ కానీ చెట్లు చేమలు అన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలతో నిండిపోబోతోంది. సీడ్ యాక్సెస్ రోడ్ లాంటివన్నీ కూడా పూర్తి భారీ స్థాయిలో ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ, అలాగే బస్ కనెక్టివిటీ, అలాగే ఫ్లైట్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీలను అమరావతికి వచ్చే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ 3 ఏళ్లలోపు పూర్తి చేస్తాం, 4 ఏళ్లలోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అత్యంత వేగంగా పనులు పూర్తి కాబోతున్నాయి. 1,00,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులన్నీ కూడా అంటే అటు ప్రైవేట్ రంగం నుంచి కానీ లేదా ప్రభుత్వ రంగం నుంచి కానీ ఏదన్నా కూడా భారీ స్థాయిలో అమరావతికి మళ్ళీ కళ రాబోతోంది. మొత్తం అంతా కూడా అంటే ఇప్పటి వరకు కూడా రాజధానికి ఏదైతే ఒక కన్ఫ్యూజన్ వచ్చిందో ఆ కన్ఫ్యూజన్కి తెరదింపుతూ చట్టబద్ధత కూడా పార్లమెంట్లో చేసే విధంగా రేపు ప్రధానమంత్రి మోడీ దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉండబోతోంది. రేపు దానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా కూడా సమాచారం అవుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.